శ్రీ లలితా సహస్రనామాలలో కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర నామానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. ఈ నామం కూడా 16 అక్షరాలు కల నామం కాబట్టి ఎక్కడా విభజించకుండా ఒకేసారి ఉచ్చరించాలి. కామేశ్వరునిచే బద్ధమైన మాంగళ్య సూత్రం చేత ప్రకాశించే కంఠంగల దేవి సౌభాగ్యానికి మూలమై మన్మధుణ్ణి బ్రతికించగల మంగళమైన ఆభరణంగా ఉన్న ఆ సూత్రం పరమశివుడే కట్టడం లోక కళ్యాణప్రదం. సర్వమంగళ అని పరమేశ్వరికి పేరు. ఈ మాంగళ్య ప్రభావం చేతనే ఈశ్వరుడు జగదీశ్వరుడయ్యాడని శంకర భగవత్పాదులు, ఓ భవానీదేవి శ్మశాన విభూతిని శరీరానికి అలముకుని విషాన్ని ఆహారంగా స్వీకరిస్తూ దిగంబరుడై నాగాభరుడైన శివుడు కపాలమాలికలు ధరించి శ్మశాన సంచారం చేస్తూ జగదీశ్వర పదవిని పొందగలిగాడంటే నీ పాణిగ్రహణ ప్రభావ ఫలమే కారణం అని శ్రీమాత గళసీమలోని మాంగళ్య బలాన్ని ప్రశంసించారు. నేటికి భారతదేశంలో వివాహానికి ముందు వధువు గౌరీదేవత పూజ చేయడం ఆచారం. లక్ష్మీ సరస్వతులను పూజింపక పార్వతీమాతనే ప్రార్థించడంలో, ఓ భవాన్ని విషాన్ని మృంగిన నీ భర్తను నీ మెడలోని మాంగళ్యం బ్రతికింపచేసింది. నీ మాంగళ్య బలం వంటి బలాన్ని మా మాంగళ్యానికి కలిగింపచేయమని భావం. దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా లక్ష్మి, కల్పవృక్షం, కామధేనువు, చంద్రుడు, ఐరావతం పుట్టినట్లే హాలాహలం కూడా పుట్టింది. సర్వప్రాణీ భయంకరమైన ఆ విషాన్ని తన చేత ధరించి శివుడు ప్రక్కనున్న పార్వతి వంక చూశాడు. అప్పుడు మృంగెడువాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళసూత్రమ్మునెంతమది నమ్మినదో అని మంగళసూత్ర మహిమను భాగవతంలో పోతన మహాకవి నిరూపించాడు. నాదబ్రహ్మోపాసకుడైన త్యాగరాజు శ్రీరాముని కీర్తిస్తూ మా జానకి చెట్టబట్టి మహారాజు వైతివి అన్నాడు. సర్వమంగళ అయిన పరమేశ్వరి మెడలోని మాంగళ్యం లోకానికి రక్షాకవచం. వైవాహిక మంత్రాలలో పాణిగ్రహణ సప్తపది విధానాలే వేదోక్తమైనవి. సూత్రధారణ ఆచార పరంపరలో వచ్చినట్లు కనపడుతోంది. వివాహంలో మిగిలిన ప్రక్రియల కంటే మంగళసూత్రధారణ ప్రధానమైనది. ఈ నామంలోని విశేషార్థ ప్రభావం చేత లోకంలో సూత్రధారణకు ప్రశస్తి వచ్చింది. ఇక్కడ మాంగళ్య పదం వల్ల మంగళకరమైన ద్రవ్యాలన్నీ భావించవచ్చు. కళ్యాణం మంగళం శుభం అని నిఘంటూక్తి. ఇలాంటి సౌభాగ్య సంపత్తి, కళ్యాణ సంపద లోకానికి అనుగ్రహించే మాంగళ్య సూత్రం తన కంఠసీమలో ప్రకాశించే దేవి కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర. శ్రీమాత్రే నమః.